ఇండియన్ సాయిల్స్ నెక్స్ట్ చాప్టరు భారతదేశ మృతికలు అనేటి అనమాట. వీటిని మృతికలు లేదా నేలలు అంటే సాయిల్స్ అని అనమాట. నేలలు అనేటి ఎలా ఏర్పడతాయి అని అంటే భూమి ఉపరితలం మీద ఉండేటువంటి రాక్స్ ఉన్నాయి కదా, రాక్స్ అంటే శిలలు ఏవైతే నైస్ శిలలు కానీ, గ్రానైట్ శిలలు కానీ, షేల్ శిలలు కానీ, షేల్ శిలలు కానీ, అలా అవక్షేప శిలలు కానీ లేదా అగ్నిశిలలు కానీ భూమి ఉపరితలం మీద ఉండేటువంటి బాహ్య ప్రకృతి బలాల వల్ల, అంటే ఎక్సోజెనెటిక్ ఫోర్సెస్ వల్ల, అంటే నీరు తర్వాత పవనము వాటి వల్ల శిలా శైథిల్యం చెంది, అంటే రాక్ వెదరింగ్ జరిగి, వికోషీకరణం జరిగి, క్రమక్షయానికి గురయ్యి, రూపాంతరం చెంది నేలలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే శిలలు ఇక్కడ ఏమవుతున్నాయి, నేలలుగా మారుతున్నాయి అన్నమాట. అదే శిలలుగా లేకపోయినట్లు నేలలు అనేటివి ఏర్పడవు. శిలలు శిలా శైథిల్యం చెందడం ద్వారా, ఈ విధంగా రూపాంతరం చెందడం ద్వారా నేలలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి అని మనం గమనించాలన్నమాట. ఇందులో ప్రధానంగా ఈ నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పెడాలజీ అని పిలుస్తారు. పెడాలజీ అని అంటారు. స్టడీ అబౌట్ సాయిల్స్ ఈజ్ పెడాలజీ. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే పెడాలజీ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఇందులో ఈ శిలలు అనేటివి ప్రధానంగా పెట్రాలజీ అని వీటి నేలల గురించి తెలుపుతాయన్నమాట. అంటే ఇక్కడ భారతదేశంలో నేలలు ఏర్పడే విధానాన్ని బట్టి మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఏర్పడే విధానాన్ని బట్టి ఒకటి స్థానబద్ధ నేలలు అంటే ఇవి స్టాండర్డ్గా ఉంటాయన్నమాట, మార్పు చెందవు, ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి పోవు. భూమి ఉపరితలం మీద ఉండేటువంటి శిలా శైథిల్యం చెంది ఉష్ణోగ్రతకి, అధిక వర్షపాతానికి, మార్పులకు లోనయ్యి ఆ ప్రాంతంలో రూపాంతరం చెంది నేలలు అనేవి ఏర్పడతాయి. అటువంటి నేలనే మనం స్థానబద్ధ నేలలు అని స్టాండర్డ్ సాయిల్స్ అని అంటారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు అంటే రెడ్ సాయిల్స్ అనేటమాట. రెడ్ సాయిల్స్ అనేటివి ఉంటాయి. ఎర్ర నేలలకి మరో పేరు ఏమిటంటే రెడ్ సాయిల్స్ అనేటివి. తర్వాత రెండవది నల్లరేగడి నేలలు అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్. వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని అంటారు. వీటిని ఏమని పిలుస్తారా, బ్లాక్ కాటన్ సాయిల్స్. మూడవది లాటరైట్ నేలలు అని అంటారు. అంటే దీనికి మరో పేరు ఏమిటంటే జేగురు నేలలు అని అంటారు. అంటే లాటరైట్ నేలకు మరో పేరు ఏమిటంటే జేగురు నేలలు అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎర్ర నేలలు ఈ మూడు స్థానబద్ధ నేలలుగా మనం చెప్పవచ్చు. తర్వాత రెండవది వాహక నేలలు అంటే ట్రాన్స్పోర్టేషన్ సాయిల్స్ అని అంటారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ సాయిల్స్ అనేటి ఫర్ ఎగ్జాంపుల్ నదులు కానీ, గాలి వల్ల కానీ,
క్రమక్షయానికి గురైనటువంటి పదార్థాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పోయేసి ఆ పదార్థాన్ని అక్కడ డిపోజిషన్ చేయబడతాయి. అంటే డిపోజిషన్ మీన్స్ నిక్షేపణ చేయబడతాయి. అటువంటి నేలలను మన వాహక నేలలు లేదా ట్రాన్స్పోర్టేషన్ సాయిల్స్ అంటారు. ఇక్కడ రవాణా అనేది కొంచెం ఇంపార్టెంట్. ఒక ప్రదేశం నుంచి రవాణా చేయబడి మరొక ప్రదేశానికి పోవడాన్ని మనం ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ సాయిల్స్ అంటారు. దీంట్లో ప్రధానంగా ఏమున్నాయంటే, ఒకటి ఒండ్రు మట్టి నేలలు. ఒండ్రు మట్టి నేలలు అంటే అల్యూవియల్ సాయిల్స్ అని ఇంగ్లీష్లో అల్యూవియల్ సాయిల్స్ అని పిలుస్తారు. సెకండ్ వన్ ఈజ్ ఇసుక నేలలు. ఇసుక నేలలు ఇవి ఇసుక నేలలు అనేటి శాండ్ సాయిల్స్ అని పిలుస్తారు. ఇసుక నేలకు మరో పేరు ఏమిటంటే శాండీ సాయిల్స్ అంటారు. అంటే ఏడ స్థానబద్ధ నేలలు అంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ సాయిల్స్. వాహక నేలలు అంటే ఒండ్రు మట్టి నేలలు, ఇసుక నేలలుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం నేలలను ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలుగా మనం విభజించవచ్చు. మన భారతదేశంలో వోల్కర్ అనే భూగోళ శాస్త్రవేత్త నేలలు ప్రధానంగా 4 రకాలుగా విభజించాడు. వోల్కర్ అని ఆయన. ఆ వోల్కర్ ఏం చెప్పాడంటే ఒండ్రు మట్టి నేలలు, అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, ఈ 4 రకాలుగా ఏం చెప్పాడు వోల్కర్ అని ఆయన. ఆ తర్వాత ఐసిఆర్ ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారము మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారము మన భారతదేశంలో నేలలు అనేటి 8 రకాలుగా విభజించడం జరిగిందనమాట. 8 టైప్స్గా విభజించడం జరిగింది. ఐసిఏఆర్ అవి ఏంటంటే నల్లరేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, తర్వాత అల్యూవియల్ సాయిల్స్, ఒండ్రు మట్టి నేలలు, వాటితో పాటు సేంద్రియ నేలలు, ఆమ్లక్షార నేలలు, ఇసుక నేలలు ఇవి 8 రకాలుగా వాటిని విభజించడం జరిగిందండి మన ఇండియాలో ఉండేటువంటి సాయిల్స్ ఐసిఆర్ వారి ప్రకారం అన్నమాట. అయితే ఇక్కడ మన భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల నేలలు అనేటివి ఉన్నాయంటే 6 రకాల నేలలు అనేటివి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి నేలలు ఏంటంటే ఒండ్రు మట్టి నేలలు అనేటివి. ఒండ్రు మట్టి నేలలు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు, అల్యూవియల్ సాయిల్స్ అని అంటారు. ది సాయిల్స్ వాజ్ ఫార్మేషన్ ఈజ్ రివర్స్ వల్ల ఈ సాయిల్స్ అనేటివి ఏర్పడతాయి. ఏంటి రివర్స్ ఎందుకు అంటే, నది పర్వతాల్లో జన్మించినటువంటి నది మైదానంలోకి ప్రవేశించిన తర్వాత తీసుకువచ్చినటువంటి అల్యూవియల్స్ కానీ అంటే ఒండ్రుమట్టి కానీ, ఇసుక కానీ, గ్రావెల్ అంటే గులకరాలు, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ మైదాన ప్రాంతంలో డిపోజిషన్ చేయబడతాయి అన్నమాట. అంటే నిక్షేపించబడతాయి. అటువంటి నేలలను ఏమన్నారంటే ఇట్ ఈస్ డిపోజిషన్ సాయిల్స్ అనమాట. వాటిని ఏమన్నారంటే ఒండ్రు మట్టి నేలలు అనేటివి అన్నమాట. ఇవి అల్యూవియల్ సాయిల్స్ ఇవి అలా ఏర్పడినటువంటి ఈ అల్యూవియల్ సాయిల్స్ని మనం జనరల్గా ఏంటంటే పురాతన ఒండ్రు మట్టి నేలలను ఏమని పిలుస్తారంటే బంగర్ సాయిల్స్ అని అంటారు. బంగర్ సాయిల్స్ అంటారు. పురాతన ఒండ్రు మట్టి నేలలను
ఏమని పిలుస్తారంటే బంగర్ సాయిల్స్ అంటారు. బంగర్ సాయిల్స్. నవీన ఒండ్రు మట్టి నేలలను న్యూ అల్లివేల్ సాయిల్స్. న్యూ అల్లివేల్ సాయిల్స్ని ఏమంటారంటే ఖాదర్ సాయిల్స్ అని పిలుస్తారు. న్యూ అల్లివేల్ సాయిల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఖాదర్ సాయిల్స్. ఖాదర్. అండ్ గంగా సింధు మైదానంలో ఉండే టెరాయ్, చిత్తడి అంటే వెట్ట అన్నమాట, ఎప్పుడూ వెట్టగా ఉంటుంది. గంగా సింధు మైదానంలో ఉండే ఈ సాయిల్స్ని టెరాయ్ అని ప్లస్ చిత్తడి నేలలను, గంగా సింధు మైదానంలో ఉండే చిత్తడి నేలలను ఏమంటారు అని అంటే, గంగా సింధు మైదానంలో ఉండే చిత్తడి నేలలను ఏమని పిలుస్తారు అంటే టెరాయ్ నేలలు అని పిలుస్తారు. ఇట్ ఈస్ టెరాయ్. అండ్ ఆల్సో టెరాయ్ నేలలు అని అంటారు. తర్వాత బాబర్ సాయిల్స్. బాబర్ గంగా సింధు మైదానంలో ఉండే గులకరాలతో కూడిన నేలలను ఇట్ ఈస్ గ్రావెల్ సాయిల్స్ అంటారు. ఈ గులకరాలతో కూడిన నేలలు ఏమంటారంటే వీటిని బాబర్ సాయిల్స్ అని పిలుస్తారు. ఇదే గంగా సింధు మైదానంలో ఉండే మార్షీ సాల్టీ సాయిల్స్ అంటారు. మార్షీ సాల్టీ సాయిల్స్ అంటే ఉప్పు లవణీయతో కూడిన నేలలు అన్నమాట. గంగా సింధు మైదానంలో ఉండే లవణీయతో కూడిన నేలలను రే మరియు కల్లార్ అని పిలుస్తారు. కల్లార్, రే మరియు కల్లార్ నేలలు అంటారు. గంగా సింధు మైదానంలో ఉండే స్ఫటిక లవణీయతో కూడిన నేలలను రే మరియు కల్లార్ సాయిల్స్ అంటారు. ఇవన్నీ ఒండ్రు మట్టి నేలలు అన్నమాట, అంటే అల్లివేల్ సాయిల్స్ అన్నమాట. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. బంగర్ సాయిల్స్, ఖాదర్ సాయిల్స్, టెరాయ్ సాయిల్స్, బాబర్ సాయిల్స్, రే మరియు కల్లార్ సాయిల్స్ ఇవి ప్రధానంగా అడుగుతారు అన్నమాట. నెక్స్ట్, ఈ గంగా సింధు మైదానంలో ప్రధానంగా మనకి ఈ నేలలు అనేటి, ఈ ఒండ్రుమట్టి నేలల్లో ప్రధానంగా పొటాషియం అనేది, పొటాషియం ఫాస్ఫరస్ అనేటి అధికంగా విస్తరించి ఉంటాయి అన్నమాట, అధికంగా ఉంటాయి. నత్రజని తక్కువగా ఉంటుంది. నత్రజని హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉండి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే అత్యంత సారవంతమైన నేలలు మోస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ అని వేటిని పిలుస్తారు అని అంటే మనకి ఈ అల్లివేల్ సాయిల్స్ని పిలుస్తారు. అల్లివేల్ సాయిల్స్ మోస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ అన్నమాట. ఇవి మోస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ అంటాం. ఎక్కడున్నాయి ఇవి? ఈ మోస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ అత్యంత సారవంతమైన నేలలుగా ఉన్నాయన్నమాట. ఇందులో మన భారతదేశంలో ఈ నేలలు ప్రధానంగా ఎక్కడెక్కడ విస్తరించున్నాయి అనేది ఇక్కడ చూడాలన్నమాట. ముఖ్యంగా గంగా మైదానంలో, అంటే గంగా మైదానం డెల్టా ఉంది కదా మనకి ఇక్కడ, ఆ డెల్టా ఏంటంటే సుందర్బన్స్ డెల్టా. ఈ సుందర్బన్స్ డెల్టాలో, డెల్టా ప్రాంతాల్లో అధికంగా, సుందర్బన్స్ డెల్టాలో అధికంగా ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. రెండవది మహానది డెల్టా. ఇది అంటే భారతదేశానికి తూర్పు తీర ప్రాంతంలోనే ఈ నేలలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. మహానది డెల్టాలో కూడా ఇవి విస్తరించున్నాయి. ఆ తర్వాత గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా,
ఈ డెల్టా ప్రాంతం గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టా, కావేరీ డెల్టా, ఈ భారతదేశానికి తూర్పు తీర ప్రాంతంలోనే అధికంగా ఈ నేలలు విస్తరించి ఉన్నవి. కాబట్టి ఈ నేలలు భారతదేశ విస్తీర్ణంలో ఈ నేలలు 22.5% విస్తరించి ఉన్నాయి. అల్యూవియల్ సాయిల్స్ ఈజ్ ఆక్యుపైడ్ ఇన్ ఇండియా 22.5%గా విస్తరించి ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతాల్లో అంటే మహానది, సుందర్బన్ డెల్టా, మహానది డెల్టా, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ నేలల్లో ప్రధానంగా ఏ పంటలు పండిస్తారు? ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు ఏమున్నాయంటే వరి, ఇక్కడ రైస్, ప్యాడీ, ప్యాడీ ఎక్కువగా పండిస్తారు. రైస్ ఇక్కడ ఏమి ఎక్కువగా పండిస్తారంటే రైస్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు షుగర్ కేన్, చెరుకు, షుగర్ కేన్ అనేది కూడా ఎక్కువగా పండిస్తారు. ఇవే కాకుండా ఇతర పంటలు కూడా పండిస్తారు. అంటే కొబ్బరి, చెరుకు, దాంతోపాటు అరటి, తర్వాత వచ్చి ఫ్రూట్స్, పండ్లు ఉత్పత్తి, ఇవి కూడా పండిస్తారు. ఎక్కువగా పండించేది ఏంటంటే రైస్ అనేది ఎక్కువగా పండిస్తారు. కాబట్టి ఇది ఒండ్రుమట్టి నేలల గురించి. తర్వాత రెండవది నల్లరేగడి నేలలు, బ్లాక్ కాటన్ సాయిల్స్. నల్లరేగడి నేలలు, వీటి ఇంగ్లీష్లో బ్లాక్ కాటన్ సాయిల్స్ అని అంటారు. వీటి ఇంగ్లీష్లో వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఈ నల్లరేగడి నేలలకు అదర్ నేమ్స్ ఏమిటంటే రెగూరు నేలలు, చెర్నోజం నేలలు. ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్కి ఇతర పేర్లు ఏమిటంటే రెగూరు నేలలు, చెర్నోజం నేలలు. ఇట్లా రెండు రకాల నేలలు వీటికి ఉన్నాయన్నమాట. ఈ నల్లరేగడి నేలలు యొక్క నల్లగా అంటే నల్లరేగ ప్రధానంగా ఏ పదార్థాలు అనేవి ఉంటాయంటే ఇక్కడ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బంకమన్ను కూడా క్లే అంటాం. బంకమన్ను అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నేలలు నల్లగా ఉంటాయన్నమాట. ఐరన్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నేలలు నల్లగా ఉంటున్నాయి. ఈ నేలల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, నైట్రోజన్, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండి నైట్రోజన్, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. అవి కూడా ఒండ్రుమట్టి నేలంతా కాకపోయినా సారవంతమైన నేలలుగా మనం చెప్పవచ్చు. ఫెర్టిలిటీ సాయిల్స్ అన్నమాట. ఈ నేలల యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే నీటిని నిల్వ ఉంచుకునే గుణం, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అంటాం. నీటిని నిల్వ ఉంచుకునే గుణం అధికంగా ఉండే నేలలు ఏంటంటే ఈ నేలలు అన్నమాట. సెల్ఫ్ ఫ్లయింగ్ సాయిల్స్ అని కూడా పిలుస్తారు. అంటే తనకు తాను దున్నుకునే స్వభావం కలిగిన నేలలు సెల్ఫ్ ఫ్లయింగ్ సాయిల్స్ అని కూడా అంటారు అన్నమాట. అంటే సెల్ఫ్ ఫ్లయింగ్ సాయిల్స్ అంటే తనకు తాను దున్నుకుంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీకటిగా ఉంటుంది, నీరు ఎక్కువగా ఉంటుంది. అదే వేసవి కాలంకి వచ్చేసరికి పగుళ్ళు అనేటివి సంభవిస్తాయి అన్నమాట. పై పొర పగుళ్ళు వస్తాయి. ఆ పగుల వల్ల అవి దున్నినట్టు మనకు అనిపిస్తాయి అన్నమాట.
అందుకు తనకు తాను దున్నుకుంటాయి. సెల్ఫ్ ఫ్లయింగ్ చేసుకునే సాయిల్స్. ఏ సాయిల్స్ అంటే ఈ సాయిల్స్ అన్నమాట. సెల్ఫ్ ఫ్లయింగ్ సాయిల్స్ అని అంటాం. ఇందులో మనకు ఐరన్ ఎక్కువ ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఓకే, ఈ నేలలు మన భారతదేశంలో ఈ నేలలు ఎక్కువగా ఎక్కడున్నాయంటే ప్రధానంగా ఈ నేలలు గ్రానైట్ సెల్ ఉన్నాయి కదా, గ్రానైట్ అంటే అగ్నిసెల్ అన్నమాట. అగ్నిసెల్ అయినటువంటి గ్రానైట్, బసాల్టు, ఆర్కేనియన్ సెల్లు, ఇవి రాక్ వెదరింగ్ అంటే శిలా శైథిల్యం చెందడం ద్వారా ఈ నేలలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. రాక్ వెదరింగ్ జరుగుతాయి. కాబట్టి ఈ నేలలు మన భారతదేశం బ్లాక్ కాటన్ సాయిల్స్ అనేటివి ఈ దక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా విస్తరించున్నాయన్నమాట. ఇంకెక్కడ పెద్దగా లేవు ఈ నేలలు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ నేలలు అధికంగా విస్తరించున్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్లో కొంత భాగం, ఉత్తర కర్ణాటక, తెలంగాణలో పూర్తిగాను, తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలోను, అంటే మహారాష్ట్రలోను తర్వాత గుజరాత్లోను కొంత భాగం ఈ నేలలు, కర్ణాటకలోను, తర్వాత తెలంగాణలోను, రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలోను ఈ నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఇందులో ప్రధానంగా నల్లరేగడి నేలలు. ఈ నల్లరేగడి నేలల్లో ప్రధానంగా ఏ పంటలు పండిస్తారు అని అంటే కాటన్, ప్రతి పంట ఎక్కువగా పండిస్తారు వీటిని, కాటన్. అందుకే వీటికి ఏమని పేరు వచ్చిందంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అన్న పేరు వచ్చిందనమాట. నల్లరేగడి నేలకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అని అంటారు. ఇందులో ఇది బ్లాక్ కాటన్ సాయిల్స్ అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇవే కాకుండా నీటి వస్తున్నప్పుడు ముఖ్యంగా పొగాకు, టొబాకో ఎక్కువగా పండిస్తారు. తర్వాత మెట్ట పంటలు, వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు. పొగాకు, అక్కడక్కడ వేరుశనగ, తర్వాత ఆముదం, తర్వాత ప్రత్తితో పాటు మిగతా పంటలు కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో బ్లాక్ కాటన్ సాయిల్స్. కాబట్టి నల్లరేగడి నేలకి ఇతర పేర్లు ఏమిటి అని అడుగుతాడు. రెగూర్ నేలలు అని చెప్పవచ్చు అన్నమాట. రెగూర్ నేలలు. తర్వాత నెక్స్ట్ది ఎర్ర నేలలు. వీటిని రెడ్ సాయిల్స్. ఎర్ర నేలలకి మరో పేరు ఏమిటంటే రెడ్ సాయిల్స్ అని కూడా అంటారు. ఈ ఎర్ర నేలలో రెడ్ సాయిల్స్ అని కూడా అంటారు కదా వీటిని. ఎర్ర నేలలో హౌ టు ఫార్మేషన్ ఆఫ్ రెడ్ సాయిల్స్. భూమి ఉపరితలం మీద అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గ్రానైట్, నైస్ అనే శిలలు, గ్రానైట్, నైస్ ఇటువంటి శిలలు ఉన్నాయి కదా, ఈ శిలలు ఈ ఉష్ణోగ్రతకి, అధిక వర్షపాతానికి అవి ఎలా గురి అవుతాయంటే క్రమక్షయానికి గురయ్యి వెదరింగ్ జరిగి వ్యాకోచం చెంది అవి శిలా శైథిల్యం చెందుతాయి. ఆ శిలా శైథిల్యం చెందినటువంటి ఆ శిలలు వెదరింగ్ వల్ల నేలలుగా మారుతాయి అన్నమాట. రూపాంతరం చెంది నేలలుగా మారుతాయి. అధిక ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలలో ఈ నేలలు ఏర్పడతాయి. అధిక ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలలో ఏ నేలలు అనేటివి ఏర్పడతాయంటే రెడ్ సాయిల్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఫార్మేషన్ అవుతాయి అన్నమాట రెడ్ సాయిల్స్. ఈ రెడ్ సాయిల్స్ రెడ్గా ఉండడానికి కారణం ఏంటంటే
రెడ్ సాయిల్స్ రెడ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్, ఇనుము ఆక్సైడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇనుము ఆక్సైడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఏమంటారంటే ఎర్ర నేలలు ఎర్రగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం అనేదన్నమాట. ఇందాక ఒకటి చెప్పాను, నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి కారణం ఏమిటి అని ఒక పాయింట్ చెప్పాను. నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేముంటుంది, ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది కారణం అన్నమాట. కాబట్టి ఎర్ర నేలలలో ఇవి అధిక ఉష్ణోగ్రత, తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలు. ప్రధానంగా ఇక్కడ పొటాషియం తక్కువగా ఉంటుంది, ఈ మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, కార్బోనేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే నత్రజని, హ్యూమస్ పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. నీటిని నిల్వ ఉంచుకునే గుణం కూడా ఈ నేలల్లో త్వరగా ఆవిరి అయిపోతుంది అన్నమాట. త్వరగా భూగర్భంలోకి వెళ్ళిపోయి భూమి ఉపరితలం వచ్చి త్వరగా ఆవిరి అవుతుంది అన్నమాట. అప్పుడు ఈ నేలలు నీటిని నిల్వ ఉంచుకునే గుణం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేలలు భారతదేశ విస్తీర్ణంలో ఈ నేలలు 29% విస్తరించున్నాయన్నమాట ఈ నేలలో. కాబట్టి హైయెస్ట్ ఆక్యుపైడ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఈజ్ రెడ్ సాయిల్స్. భారతదేశంలో ఎక్కువ శాతం విస్తరించి ఉండేటువంటి నేలలు ఏంటంటే ఈ నేలలు ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే ముఖ్యంగా ఈ నేలలు తమిళనాడు రాష్ట్రంలో అధికంగా విస్తరించున్నాయన్నమాట. భారతదేశంలో ఎర్ర నేలలు అధికంగా విస్తరించున్న రాష్ట్రం ఏది? తమిళనాడు. తర్వాత మన రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించున్నాయి ఈ నేలలు. తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అంటే అస్సోం, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ ఈ ప్రాంతాలు ఎక్కువగా విస్తరించున్నాయి. అందుకే భారతదేశంలో ఎర్ర నేలలు అధికంగా విస్తరించిన రాష్ట్రం ఏది అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎక్కువగా విస్తరించున్నాయి. భారతదేశం తీసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఈ నేలలు విస్తరించున్నాయి అన్నమాట. ఎర్ర నేలల్లో ప్రధానంగా ఏ పంటలు పండిస్తారంటే ప్రధానంగా మెట్ట పంటలు ఎక్కువగా పండిస్తారు. అంటే డ్రై క్రాప్స్ అన్నమాట. మెట్ట పంటలు అధికంగా పండిస్తారు. ఇక్కడ మెట్ట పంటలు అంటే ఏమొస్తాయంటే జొన్నలు అంటే జోవర్, బాజ్రా, తర్వాత రాగి, పప్పు ధాన్యాలు, ఉలవలు, పెసలు, కంది, ఇటువంటి పల్సస్ క్రాప్స్ ఎక్కువగా పండిస్తారు. డ్రై క్రాప్స్ అనేటివి కూడా ఎక్కువగా పండిస్తారు ఈ నేలల్లో. నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో అయితే వరి కూడా పండించవచ్చు అన్నమాట. నీటి వస్తు ఉండాలి. నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో మనం ఇక్కడ వరిని కూడా మనం పండించవచ్చు అన్నమాట. కాబట్టి భారతదేశంలో అత్యధిక శాతం విస్తరించి ఉండే నేలలు ఏంటంటే ఇట్ రెడ్ సాయిల్స్గా మనం చెప్పవచ్చు. తర్వాత నాలుగవది వచ్చి లాటరైట్ సాయిల్స్. లాటరైట్ సాయిల్స్ వీటికి మరో పేరు ఏమిటంటే జేగురు నేలలు అంటాం. లాటరైట్ సాయిల్స్కి మరో పేరు ఏమిటంటే జేగురు నేలలు. లాటరైట్ అనే పదం లాటరైట్ అనే పదం లాటర్ అను లాటిన్ భాష నుంచి వచ్చిందనమాట. లాటర్ అను లాటిన్ భాష నుంచి వచ్చింది. లాటర్ అనగా
లాటిన్ భాషలో బ్రిక్ అని, అంటే ఇటుక అని అన్నమాట. ఇటుక. ఇవి ఈ నేలలు కూడా మనకి ఏ కలర్లో, రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. కొన్ని ప్రాంతాల బూడిద కలర్లో కూడా ఉండొచ్చు. ఈ లాటరైట్ నేలలు ఫార్మేషన్ ఎలా ఏర్పడతాయి, లాటరైట్ నేలలు ఎలా ఏర్పడతాయి అని అంటే, భూమి ఉపరితలం మీద అధిక వర్షపాతం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? ఎరోషన్ జరుగుతుంది, అంటే క్రమక్షయం జరుగుతుంది. భూమి ఉపరితలం మీద అధిక వర్షపాతం సంభవించినప్పుడు నేల యొక్క పై పొర ఏమవుతుందంటే పొరలుగా కొట్టుకొని పోవడం జరుగుతుంది. అప్పుడు సారవంతమైన సారమంతా కూడా ఏమవుతాయి? సారమంతా కొట్టుకొని పోవడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే సారమంతా కొట్టుకొని పోతుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఫెర్టిలిటీ తగ్గిపోద్ది అనమాట. అంటే అన్ని నేలల కంటే లోయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ అన్నమాట. ది సాయిల్స్ ఈజ్ ఏ లోయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్. ది సాయిల్స్ ఈజ్ ఏ లోయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్. ఇవి తక్కువ సారవంతమైన నేలగా మనం చెప్పవచ్చు. ఇట్ ఈజ్ లోయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్గా చెప్పవచ్చు అన్నమాట. ఇందులో మన భారతదేశంలో తీసుకుంటే ఈ సాయిల్స్ అనేటి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అని అంటే, మన భారతదేశంలో ఏ ప్రాంతంలో అయితే అధిక వర్షపాతాలు సంభవిస్తాయో, ఏ ప్రాంతాలు ఎక్కువ వర్షపాతాలు వస్తున్నాయి మన భారతదేశానికి, పశ్చిమ అంటే ఈ ప్రాంతం అంటే కేరళ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించున్నాయన్నమాట ఈ నేలలు, కేరళ ప్రాంతంలో. ఆ తర్వాత చిత్తూరు, మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రాంతం, తర్వాత పలమనేరు ప్రాంతంలో ఎక్కువగా సత్యవేడు ప్రాంతం కూడా. ఆంధ్రప్రదేశ్లో పలమనేరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ నేలలు ఎక్కువగా విస్తరించున్నాయి. తర్వాత నెల్లూరు జిల్లాలో ముత్కూరు, తర్వాత మనకి కావలి ప్రాంతం, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో తూర్పు తీర ప్రాంతం, విశాఖపట్నం జిల్లాలో కూడా తూర్పు తీర ప్రాంతంలో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి తక్కువ సారవంతమైన నేలలు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏ పంటలు ఎక్కువగా పండిస్తారు? తక్కువ సారవంతం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏ పంటలు ఎక్కువగా పండిస్తారంటే కొబ్బరి, జీడి మామిడి, చింత చెట్లు, రబ్బరు, తేయాకు, కాఫీ, ఇటువంటి వృక్ష జాతులు అనేవి ఇక్కడ, ఇటువంటి పంటలు అనేవి ఇక్కడ పండిస్తారు, అంటే లాటరైట్ నేలల్లో. కాబట్టి భారతదేశంలో అత్యంత తక్కువ సారవంతమైన నేలలు ఏంటంటే ఇవి వచ్చి 5.5%. మన భారతదేశంలో 5.5% ఈ నేలలు అనేటివి విస్తరించి ఉన్నాయి. వీటిని మనం ఏమంటారంటే లాటరైట్ నేలలుగా చెప్తాం అన్నమాట. అది లాటరైట్ సాయిల్స్గా మనం చెప్తాం. అంటే ఇప్పుడు చెప్పిన వాటిల్లో 4 రకాల నేలల గురించి వోల్కర్ చెప్పింది 4 రకాల నేలలు అన్నమాట. ఇవి కాకుండా అదనంగా కొన్ని నేలలు కూడా మనకి ఉన్నాయి. అవి ఇసుక నేలలు, పర్వతీయ నేలలని, అదనంగా సేంద్రియ నేలలని, ఇట్లా కొన్ని నేలలు అదనంగా మనకి ఉన్నాయి. ICAR వాళ్ళ ప్రకారం, ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి ప్రకారం 8 రకాల నేలలు అనేటివి ఉన్నాయి. అందులో ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా విస్తరించిన అడవులు ఏవి అంటే ఇట్ ఈస్ రెడ్ సాయిల్స్. లోయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ ఏవి అన్నా అనుకోండి, ఏ సాయిల్స్ అంటే లాటరైట్ సాయిల్స్ లోయెస్ట్ ఫెర్టిలిటీ. హైయెస్ట్ ఫెర్టిలిటీ సాయిల్స్ ఏంటంటే అల్యూవియల్ సాయిల్స్, అంటే ఒండ్రుమట్టి నేలలు. పురాతన ఒండ్రుమట్టి నేలలు ఏమంటారంటే
బంగారు నేలలు అంటారు. నవీన ఒండ్రుమట్టి నేలలు ఏమంటారంటే కాదర్ నేలలు. ఆ, ఎర్రరేగడి నేలలు ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటంటే ఎందుకంటే ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నాయి. నల్లరేగడి నేలలు నల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే ఐరన్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే.